హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన ఎండ్లాపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టేషన్ కార్ బజార్ అవుతుంది. అక్కడ కొన్ని కార్లు ఉన్నాయి. మీ కారు ఏదైనా పార్కింగ్ సేల్ కొద్ది అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలనుకున్నా సరే మీరు పార్కింగ్ సేల్కి అక్కడ మీ కారు పెట్టుకొని అమ్ముకోవచ్చు అండి. అక్కడ ఏమన్నా కార్లు మీకు లోకల్ కార్లు కావాలన్నా సరే అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని తీసుకోవచ్చు. లేకుంటే ఢిల్లీ కార్సు ఇంట్రెస్టెడ్గా ఉండి ఢిల్లీ కార్సు కావాలంటే మీకు మేము పెట్టే వీడియోస్లో ఏ వెహికల్ నచ్చినా సరే లేకపోతే వేరే వెహికల్ ఏదైనా నచ్చినా సరే మాకు మీరు చెప్తే అడ్వాన్స్ కొడితే మేము కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కార్స్ అయితే ఢిల్లీ కార్స్ అయితే ఇప్పేయడం అయితే జరుగుతుందండి. అక్కడ మా ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేయొచ్చు. మీరు అక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి డెలివరీ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే అండి. ముందుగా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి. వాస్తవానికి ఏంటంటే మన దగ్గర సౌత్లో ఈరోజు ఉగాది, ఇక్కడ ఢిల్లీలో రేపు. కానీ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తున్నా, ఈరోజు అప్లోడ్ చేస్తున్నా తెలియదు, కానీ ఈరోజే చేస్తున్నా. ఉగాది రోజు కాబట్టి ఈరోజు డేటు 9వ తారీఖు, ఏప్రిల్ 9వ తారీఖు. ఉగాది శుభాకాంక్షలు. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కార్ వచ్చేసి హ్యుందాయ్ కంపెనీ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. టాప్ ఎండ్ వేరియంట్. ఆస్టా కాదు స్పోర్ట్స్. ఇది కూడా టాప్ ఎండే. ఆస్టా అంటే ఫుల్లీ టాప్ ఎండ్ వస్తుంది. హ్యుందాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ 2016 మోడలు. సెకండ్ ఓనర్ కార్ అండి. సెకండ్ ఓనర్, ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మారలేదు. సెకండ్ ఓనర్ కారు, వేరే వ్యక్తుల పేరు మీద మారింది. క్లియర్ చెప్తున్నా ఏదైనా సరే, ఎందుకంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ప్రతిదీ మీకు ఉన్నట్టుగా క్లియర్గా చెప్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఏదైనా క్లియర్ చెప్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఫుల్లా చెప్పుకోవాలంటే డబ్బులు ఎక్కువ వాళ్ళకు ఒక కారు తీసుకుంటారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుపుకుంటారు, మళ్ళీ కొత్త కారు తీసుకోవాలని తీసుకుంటారు. ఆ కారు తీసుకునే ప్రాసెస్లో మళ్ళీ ట్యాక్సీ ఎక్కువ ఏడబడుతుంది అని చెప్పేసి ఈ పాత కారుని వాళ్ళ ఇంట్లోనే ఎవరి పేరు మీద చేపిస్తారు. అలాంటి కారు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారు ఏదైనా ఓనర్షిప్ అనేది సంబంధం లేదు. ఏ కార్ అయినా సరే ఓనర్షిప్ని మెయిన్ ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే కారు క్వాలిటీని మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను. మనం పెట్టంగానే థర్డ్ ఓనరు తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు థర్డ్ ఓనర్, ఫోర్త్ ఓనర్ తీసుకున్న నష్టం లేదు. రీజన్, మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఈ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయి ఫస్ట్ ఓనర్ కిందకి మీరు వస్తారు అక్కడ. అలాంటికప్పుడు మీరు ఇక్కడ ఓనర్షిప్ అనేది చూడకండి. మెయిన్ ముఖ్యంగా ఈ విషయం ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కార్లు కావాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను. ఈ ఓనర్షిప్ అనేది చూసుకోకండి. ఓనర్షిప్ అనేది ముఖ్యంగా చూసుకోకండి. కారు క్వాలిటీ చూసుకోండి. ఓకే అండి, ఇక బండి డీటెయిల్స్ వెళ్ళిపోదాం. ఎక్కువ చెప్పినా కూడా సరే అంత బోరింగ్గా ఉంటుంది. ఏదన్నా మనం చెప్పేది ఏంటంటే పనికొచ్చే విషయాలు, అంటే ఈ మొత్తం ఇంపార్టెన్స్ విషయాలు. ఈ కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చెప్పిన ఆల్రెడీ హ్యుందాయ్ i20 స్పోర్ట్స్ వేరియంట్ 2016 మోడల్, సెకండ్ ఓనర్ కారు. 64,000 కిలోమీటర్ తిరిగి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. సెకండ్ ఓనర్ అయినా సరే 64,000 ఇద్దరు కూడా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసారు. 64,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. నెంబర్ కూడా మీకు నేను మాస్క్ ఏం చేస్తలేదు, షో చేస్తున్నా. ఈ నెంబరు మీకు ఎక్కడ మీ దగ్గరలో ఉన్న షోరూంలో హ్యుందాయ్ కంపెనీ షోరూంలో మీరు ఎక్కడ చూపించుకున్నా సరే మీకు హిస్టరీ చెప్పేస్తారు. ఓకే అండి, ఒకసారి పీస్ టు పీస్ చూపిస్తారు. సార్ బండి చూద్దాం. ఫోన్ పడేసావు. చూడవచ్చండి ఫ్రంట్ వ్యూ. బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ఏంటంటే దయచేసి గమనించాలి, నేను ఏ కార్ తెచ్చినా డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెస్తా. మనకి ఇక్కడ ఏంటంటే మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఒక్కడేం చాలామంది ఉన్నారు కానీ మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఒక ఫ్రెండ్కి ఇస్తాను నేను. తను ఏంటంటే మనకు డైరెక్ట్ ఓనర్ దగ్గరికి తీసుకుపోతాడు, ఓనర్ కార్లో ఇప్పిస్తుంటాడు. మనం బయటకు వచ్చి వీడియో చేస్తా అన్నా కూడా వాళ్ళు సంతోషంగా ఇస్తారు మనకు. ఆ వ్యక్తి వల్ల మన స్వతహాగా వేరే వాళ్ళు పోయి వీడియో చేసుకుంటా, నేను యూట్యూబర్ని, నేను కార్ అమ్మి పెడతా అంటే ఎవడు ఇయ్యడండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యక్తి అనేది మనకు పరిచయం ఉండడం వల్ల దాని ద్వారా ఇస్తారండి. చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్లు కానీ బానట్ మీద కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 80% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ 100కి 80% ఉన్నాయి. చాలా నీట్గా ఉంది.
బానట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. చూడవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ముందే చెప్తున్నా, చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగినాయి. క్లియర్గా చెప్తున్నా అండి, ఎందుకంటే ఏదున్నా క్లియర్ చెప్తున్నా. నమ్మకం మీద చాలామంది నా దగ్గర కార్లు తీసుకుంటున్నారు. ఏదున్నా సరే క్లియర్ తీసుకుని నాకు వచ్చే 20,000 15,000 నేను ఏది మీకు కారు పనికిరాని కారు ఇప్పియడం వల్ల నేనేం బాగుపడను. ముఖ్యంగా ఆ 15,000 ఏముంది పెద్ద సమస్య కాదు, 20,000 పెద్ద సమస్య కాదు. కానీ కార్లు దొరకవు అన్నట్టు కాదుగా, మనకు మస్తు కార్లు దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ టచ్అప్లు అనేది కామన్. ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే టచ్అప్లు అనేది కార్లు అనేది వస్తువు బయటికి వెళ్ళిందంటే అది కారు, ప్రతి కారు బైక్ అయినా ఏదైనా సరే అది కామన్. ఇక లెఫ్ట్ సైడ్ టచ్అప్లు కానీ ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో అయితే ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి. చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగినాయి, నేను క్లియర్ చెప్తున్నా. ప్రస్తుతానికైతే ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 90 to 95%గా ఉంది. షాకర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. చూడొచ్చు. డోర్స్ కూడా చూస్తా, ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి. గ్లాసులు ప్రతిసారి హైలైట్ చేయడం ఇక మనకు టైం వేస్ట్, వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది ప్రతిసారి. డోర్స్ చూసుకోండి, కంప్లీట్ ఒరిజినల్ డోర్. ఇది కో డ్రైవర్ సైడ్ డోరు, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోరు కంప్లీట్ ఒరిజినల్. రన్నింగ్ బోర్డు కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ జాయింట్స్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్కడ ఓపెన్ అయినట్టు కానీ ఎక్కడ లేదు. మీరు చూడొచ్చు, క్లియర్గా చూపిస్తున్నా. కాకపోతే దుమ్ము ఉందండి, దయచేసి అర్థం చేసుకోండి. దుమ్ము ఉంది. నేను ఏంటంటే డైరెక్ట్ ఓనర్ల దగ్గర తీసుకొస్తున్నా కాబట్టి మనం అనేది వాషింగ్ గీషింగ్ అనేది వర్కౌట్ కాదండి. బాడీ లైనింగ్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదని. పిల్లర్ పంచెస్ కూడా ఎక్కడ ఓపెన్ అయితే కాలేదు, కంప్లీట్ కంపెనీ పంచెసే ఉన్నాయి. చూడవచ్చు మీరు. ఇవన్నీ మనం చూడడం లేదు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు అర్థమైంది. కానీ ఏంటంటే మీకు చూపిస్తున్నాం క్లియర్గా. మాకు అవన్నీ పంచెస్ ఈ బైడింగ్లు ఇప్పి చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అర్థమైపోద్ది. కానీ మీకు ఏంటంటే క్లియర్గా కనపడాలనే ఉద్దేశంతో చూపిస్తున్నా. పిల్లర్ చూడొచ్చండి, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. డోర్ జాయింట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు. ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి డాష్ బోర్డ్ వ్యూ కూడా చూడొచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ షూ కూడా ఇందులోనే ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ అనేది ఢిల్లీ కార్స్కి ఉండదు, ఎక్కడో ఒక కారుకి ఉంటుంది తప్ప ఫుల్ మ్యాటింగ్ అనేది ఉండదండి. దయచేసి గమనించాలి. ఎప్పుడైనా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టపడరు, వేయించుకోరు వీళ్ళు. ఫుల్ మ్యాటింగ్ అనేది వేయించుకోరు వీళ్ళు. ఒక్కొక్కరికి ఒక పిచ్ అంటారుగా, వీళ్ళకి అదొక పిచ్చిగా. కొంతమంది ఏంటంటే ఈ హెడ్ రెస్ట్లు పీకేస్తారు, అదొక స్టైల్ వాళ్ళకు. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. రన్నింగ్ బోర్డు కూడా చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. బాడీ లైనింగ్ ముఖ్యంగా మీరు ఎక్కడ తీసుకున్నా సరే లైనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అనేది ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. లైనింగ్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. స్ట్రేట్గా ఏది ఉన్నదనే సరే దాని ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. రిపేర్ అయితే రాదండి లైనింగ్ అనేది. ఇది ఏంటంటే ఒక మిషన్ మీద ఆ మిషన్ తయారు చేసినటువంటి బాడీ కాబట్టి స్ట్రేట్ వస్తుంది అనుకున్న విధంగా, బయట రాదండి. ఇన్ కేసు వీళ్ళు ఇక్కడ ఢిల్లీ జిల్లా చేసినా కూడా రాదు. పంచెస్ చూడవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ పంచెస్. వెనకాల టైర్ సిల్ టైర్ అండి. షాకర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ టచ్అప్ అయిందండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు, కొంచెం దుమ్ము ఉందండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతిసారి కూడా చెప్తున్నాను నేను. వాషింగ్ చేయించి 1,50,000 ఫోన్ పెట్టి నేను వీడియో తీస్తే నాకు వర్కౌట్ కాదు. నాకు ఇంతకుముందుకున్నది 13,000 ఫోను, వివో ఫోను. ఇప్పుడు రీసెంట్గానే ఈ కేవలం వీడియోల గురించి నేను ఒక 40,000 పెట్టి ఇదేంది ఒప్పో రెనో అదేదో ఉంది మొత్తానికైతే, కానీ అది ఒకటి తీసుకున్న, దాంతోనే వీడియో తీస్తున్నా ఇప్పుడు గత ఒక నెల రోజుల నుంచి. ఇది కూడా అంతంత మాత్రం క్లారిటీ వస్తుంది. క్లారిటీ అయితే మరీ ఎక్కువేం రాదండి. మన దగ్గర అయితే 1,50,000 ఫోన్లు, పెద్ద ఫోన్లు అయితే లేవండి, దయచేసి గమనించాలి. లెఫ్ట్ సైడ్లో మాత్రం వెనకాల మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. డిక్కీ కూడా చూసుకోవచ్చు, డిక్కీ కంప్లీట్ ఒరిజినల్.
ఒరిజినల్ డిక్కీ అండి. కాకపోతే కొద్ది దుమ్ము ఉంది, అంతా దుమ్మేది. నేను పట్టుకుంటే ఇప్పుడు మొత్తం చేతి మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఈ పంచెస్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి. ఇది పంచెస్ మొత్తం ఒరిజినల్. డోర్ జాయింట్స్లలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు మీరు. ఈ దుమ్ము ఉంది, దాన్ని మర్చిపోండి. దాన్ని మీ కళ్ళ నుంచి, దాని మైండ్ నుంచి రిమూవ్ చేసేయండి. మిగతా ఒరిజినాలిటీని చూడండి బస్. దీన్ని దుమ్ము అనేది మీకు సీల్ చేసిన తర్వాత మొత్తం దీన్ని ఒకసారి వాషింగ్ చేయించి ఒక సీల్ బండి తయారు చేపించే పంపిస్తాం మిమ్మల్ని. ఈ దుమ్ము ఒక్కటి దయచేసి రిమూవ్ చేసుకోండి. ఏంటంటే రేట్ తక్కువలో వస్తాయి మనకు. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. స్టెప్ని స్పేస్ కూడా చూడవచ్చు. ఎక్కడ రస్ట్ కానీ ఏది వర్క్ జరిగినట్టు కానీ ఏది లేదు. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. చూడవచ్చు మీరు. స్టెప్పిన్ వచ్చేసి ఒక 80-90% స్టెప్పిన్ ఉందండి. 80-90% స్టెప్పిన్ ఉంది. కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి. వెనకాల అయితే ఎలాంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏం లేవండి. ఇక రైట్ సైడ్కి వచ్చింది నాకు బాధ. ఇక రైట్ సైడ్ చూపించాలంటే రైట్ సైడ్ చూడవచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏం లేవు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. నేరం కొడుతూనే ఉన్నాను. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెనకాల టైరు రైట్ సైడ్ది సిల్ టైర్ కంప్లీట్. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. మట్టి ఉంది, మట్టిని రిమూవ్ చేయండి. అలెవెల్స్ రావు, డిస్క్లే వస్తాయి. ఒరిజినల్ ఉన్నాయి. అక్కడక్కడ టచ్ అప్లు అయితే జరిగినాయండి. రూఫ్ కూడా చూడవచ్చు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడవచ్చు మీరు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. రైట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ రస్ట్ కింద కానీ ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. అంతా ఒరిజినల్ ఉంది బండి. పవర్ విండోస్ 4 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి. రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. బాడీ లైనింగ్ చూడవచ్చు, కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్ పంచెస్ చూడవచ్చు, కంప్లీట్ ఒరిజినల్. వెనకాల సీట్ కవర్స్ వచ్చేసి 100-90% సీట్ కవర్స్ ఉన్నాయండి. చూడవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు, కానీ కాకపోతే ఏంటంటే కొంత వాడకం జరిగింది, కానీ ఒక 10% తగ్గిస్తున్నాను అంతే తప్ప చిన్నగానే తిరగలేదు. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. చూడవచ్చు మీరు. టాప్ ఎండ్ కాబట్టి. డ్రైవర్ సైడ్ డోరు గ్లాసులు అయితే అన్ని ఒరిజినల్. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే మారిందండి. ఇక అన్ని ప్రతి పీసు అంటే టైము ఓవర్ అయిపోద్ది. ఈ డ్రైవర్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కంప్లీటు. ఎక్కడ రస్ట్ కానీ ఏది రాలేదు. అంత ఒరిజినల్ ఉంది బండి. ఒకసారి ఇంటీరియర్లకు ఎంటర్ అయిపోదాం. 4 పవర్ విండోసు, చైల్డ్ లాకు, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంటు, సైడ్ మిరర్స్, ఫోల్డబుల్ ఫీచర్స్ అండి. కీ ఆన్ చేద్దాం. చూడొచ్చు. 64,092 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి. రీడింగ్ అయితే డౌటే లేదు. క్లియర్ చెప్తున్నాను నేను. రీడింగ్ అయితే డౌటే లేదు. సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు. ఇంకా చాలా నీట్గా ఉంది బండి. చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి. డ్యూయల్ టోన్ కలర్తో. ఈ షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే అండి. ఇంతవరకు అయితే చేంజ్ అయితే చేయలేదు. ఇది షోరూమ్ సీట్లు ఇవన్నీ. దీన్ని బట్టి చిన్న ఉంటాయండి. ప్రతిదీ చిన్న సింబల్స్ అనేవి మాకు ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్ట్ అయిందండి బండి. చూడవచ్చు. క్లస్టర్లో కూడా ఎలాంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. స్మూత్ తిరుగుతుంది, ఏం డౌట్ లేదు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి. స్టీరియో కంట్రోల్స్, ట్రిప్పు అన్నీ ఉన్నాయి. మ్యూట్ కంట్రోల్స్, వాల్యూమ్, ఫోన్ కనెక్టింగ్, బ్లూటూత్ కనెక్షను, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది. ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఏసీ అండి. మస్తు వస్తుంది ఏసీ. ఇది వాస్తవానికి ఏంటంటే నేనే తీసుకుందామని చూస్తున్నా. ఈ బండి నాకు బాగా నచ్చింది. ఈ బండి రీసేల్ చేద్దామని చూస్తున్నా.
ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, చూడొచ్చు మీరు. మాన్యువల్ గేర్ సిస్టమ్, డీజిల్ కార్ అండి ఇది. పర్ఫెక్ట్ ఉన్న గేర్లో, నేను ఆల్రెడీ నడిపిన బండి. రివర్స్ చేయాలంటే ఒక చిన్న క్లచ్ ఉంటుంది మళ్ళీ ఇందులోనే, XV500 లెక్క. ఇట్లా ఇట్లా పైకి పర్ఫెక్ట్ ఉందండి బండి. హ్యాండ్ రెస్ట్ ఉంది, ఇది హ్యాండ్ బ్రేక్ ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. కానీ ఇక్కడ USB పోర్ట్ కేబుల్, యాక్స్ కేబుల్, 12 volts ఛార్జింగ్ సాకెట్. ఒకసారి ఇంజన్ చూసేద్దాం మనం. రోడ్ తీయాలన్నా భయం అవుతుంది, ఎవడొస్తారు తీసాడు. డ్రైవర్ సైడ్ డోర్ జాయింట్లు చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. ఈ పంచెస్ చూపించలేదు, ఈ పంచెస్ కూడా చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్. ఒకసారి ఫ్రంట్ టైర్ అండి, ఇది సిల్ టైర్ ఉందండి. సిల్ టైర్ అయితే 495 సిల్ టైర్లు ఉన్నాయి. ఇంజన్ అయితే కొంచెం దుమ్ముతోనే ఉంటుందండి, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ కూడా చెప్తున్నాను. బానట్ అయితే ఒరిజినల్ బానట్ చూడొచ్చు. ఒరిజినల్ బానట్, కొంచెం దుమ్ము ఉంది. ఆప్రాన్స్ అన్నీ ఒరిజినల్. హెడ్ లైట్లు కూడా ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చినాయి. కంప్లీట్ ఒరిజినల్. బానట్ పట్టి కూడా ఒరిజినల్. ఇంజన్ అయితే ఒక్కసారి వాషింగ్ చేయించుకోవాలంటే. అమ్రాన్ బ్యాటరీ ఉంది. ఇంజన్ అయితే ఓకే, అంతా ఓకే ఉందండి. వేసేయిగా అయిపోయింది. పెట్టక అంతా ఓకే అండి. వీడియో లెంత్ పెరిగిపోతుంది. బండి చూశారు కండి, హుందాయ్ కంపెనీ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది కూడా టాప్ అండ్ వేరియంట్ కింద వస్తుంది. డీజిల్ కారు, 2016 మోడలు, సెకండ్ ఓనర్ కారు. ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది కాదు, ఇద్దరు వేరే ఓనర్లు. సెకండ్ ఓనర్ కారు, 64,000 కిలోమీటర్ తిరిగింది. ఇద్దరు కూడా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసారు. మీరు ఎక్కడైనా ఈ నెంబర్ చూసి చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే బండి మొత్తం ఒరిజినల్ ఉందండి. ఒరిజినల్ రేటింగ్ నేనే తీసుకుందామని చూస్తున్నాను ఈ బండి రీసేల్ కోసం. ఇది ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 4,45,000 కట్టడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉంది. కొద్ది మట్టుకే బార్గానింగ్ ఉంటుందండి, దయచేసి గమనించాలి. ఇది నేనే తీసుకుందామని చూస్తున్నా. ఒకవేళ ఈ లోపల వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే ఇక్కడి నుంచైనా. లేకపోతే ఏంటంటే, నేను ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వీడియోలోనే ఏదైనా బండి నేను తీసుకున్నా సరే, ఇక్కడైతే 20,000 కమిషన్ తీసుకుంటా. అక్కడికి వస్తే నేను పేమెంట్ పెట్టి అక్కడ తీసుకొస్తాగా ఒక 10-15,000 ఎక్కువ తీసుకుంటా. ఎందుకంటే నేను డబ్బులు పెడుతున్నా, మన రిస్క్ తీసుకుంటున్నాగా, తీసుకురావడం అది ఇది మొత్తం నాకు పేమెంట్ చేస్తున్నా కాబట్టి ఒక 10,000-15,000 ఎక్స్ట్రా తీసుకుంటా. అది కూడా మాట్లాడేలోకి కొన్ని పోతూనే ఉంటాయి. కానీ ఇది మన బిజినెస్ సాగిపోవాలని అంతేగాని. ఓకే అండి, ఈ బండి అయితే ఢిల్లీలో ఉంది. 2016 i20 స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ కారు, 64,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సెకండ్ ఓనర్ కారు, 4,45,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గానింగ్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తుంటే ఉంటాయి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మన మధ్యలో కొంచెం ఒక 20 days నేను రెస్ట్ తీసుకున్నాను అండి, హెల్త్ బాగాలేక. దానివల్ల వీడియోలు పెట్టలేదు. దానివల్ల ఏంటంటే యూట్యూబ్లో ఇంప్రెషన్స్ అనేది తగ్గిపోవడంలో వ్యూస్ రావట్లేదు. మీరు లైక్ కొడితే మళ్ళీ ఇంప్రెషన్స్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతాయండి. దయచేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.